మేడం మొత్తానికి 2026 సంవత్సరంలోకి వచ్చేసాం. ఈ జనవరి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? ఓకే. ఎప్పుడులాగే మనం ఫస్ట్ గోచారం మాట్లాడుకోవాలి. సో, గోచార రీత్యానే మనం ఎప్పుడు రాశి ఫలితాలనేది చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి? గోచారం అంటే ప్లానెట్స్ తిరుగుతూనే ఉంటాయి. 12 రాశులు తిరుగుతాయి. 9 ప్లానెట్స్ మనకు తెలుసు. సో, కొంతవరకు ఏంటంటే కొన్ని రాసుల వారికి బాగుంటుంది. కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. సో, జనరల్‌గా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం నేను ఎప్పుడైనా మాట్లాడేది స్టార్టింగ్ ఏమో శని భగవాన్‌తో మొదలెడతాను. శని ప్రస్తుతం ఏంటంటే మీన రాశిలో ఉన్నారనమాట. సో, ఆయన ఈ నెలంతా ఇక్కడే ఉంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఇక్కడే ఉంటున్నారు. అలాగే మనం చూసామంటే జూపిటర్ నెక్స్ట్ మనకి గురు మహారాజేమో మనకేమో ప్రస్తుతం జెమిని అంటే ఏంటి మిథునంలో ఉన్నారు. అలా రిట్రోగ్రేషన్లో ఉన్నారనమాట. ఈ నెల అంతా ఇక్కడే ఉంటారు. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాలి అంటే కనుక సూర్య భగవానుడు సంక్రమణ జరగబోతోంది. అది జనవరి 14కి ఇక్కడ మకరానికి. సో, మకర సంక్రాంతి అనేది మనకి స్టార్ట్ అంటే సంక్రాంతి నుంచి మనకి స్టార్ట్ అయినప్పుడు ఉత్తరాయణం అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు దీని తర్వాత మనకి ముహూర్తాలు ఉంటే మనకి తెలుసు. జనవరి ఎండ్ నుంచి ఫిబ్రవరి మనకి ఏప్రిల్ అంతవరకు మంచి ముహూర్తాలు ఉంటాయి. చాలా పెళ్ళిళ్ళు అవుతాయి, మంచి జరుగుతుంది, చాలా బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండా మనం మాట్లాడవలసింది మార్స్ అంటే కుజుడేమో ప్రస్తుతం మనకి ధనుర్లో ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం కూటమి జరుగుతోంది అని చెప్పేసి ధనుర్లో. సో, ఆయన ఏంటంటే మనకి 16th జనవరికి ఏంటంటే మకరానికి మూవ్ అవుతున్నారనమాట. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది శుక్రుడు కూడా మనకి ఏంటంటే మనకి ధనుస్లో ఉన్నారు. ధనుస్ నుంచి మనకి మకరానికి 13th జనవరి వెళ్తున్నారనమాట. మళ్ళీ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి బుద్ధి జ్ఞానం ఇచ్చేది మనకి బుధుడు. సో, బుధుడు కూడా ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఆయన ధనుస్లో ఉన్నారు. మెర్కురీ ఏంటంటే 17th జనవరికి ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. మళ్ళీ ఏంటంటే మొత్తం కూటమి మనకి ఇక్కడ మకరంలో జరగబోతోంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రాహుకేతువులు. రాహు ఏంటంటే ప్రస్తుతం కుంభంలో ఉన్నారు. కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. సో, ఈ రెండు కూడా ఈ నెల అంతా ఇక్కడే ఉంటున్నాయి అనమాట. సో, ఇదన్నమాట గ్రహచారం. మనం దీన్ని బట్టి మన రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే జనరల్గా మనం ఈ నెల ఏం చేయాలి అంటే కనుక సూర్య భగవాన్ని రోజు అర్ఘ్యం ఇవ్వడం కానీ, అలాగే ఏంటంటే కాసేపు ఎండలో వెళ్ళి స్పెండ్ చేయడం కానీ చాలా మంచిది. అన్ని రాసుల వారు జనరల్గా మనం చెప్తాం హెల్త్కి మంచిది. అలాగే అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా ఒంటికి కూడా మంచిది. అర్ఘ్యం ఇస్తాం కదా నీళ్ళు, ఆ నీళ్ళు కూడా తాగుతారు. సో, అది ఇచ్చినప్పుడు కూడా చాలా మంచిది అనమాట. సో, ఇది ఫస్ట్ సూర్య భగవాన్ కంటిన్యూస్గా పూజ చేయొచ్చు. అలాగే నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ, నవగ్రహ పూజలు చేయడం కానీ చాలా మంచిది. మనకి తెలుసు సూర్య భగవానుడు జనరల్గా మనం ఎప్పుడు చెప్పేది సోలార్ సిస్టమ్కి మనం కింగ్ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే అధిపతి కింద నేను చెప్తాను. అన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటాం, మనకి తెలిసిందే. సో, సూర్యుడిని కొలవడం అనేది ఈ నెల అంతా చాలా చాలా మంచిదన్నమాట. ఎవరైనా దేవి పూజలు చేస్తే తప్పక దేవి పూజలు చేయండి, చాలా చాలా మంచిది. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ ఏకముఖి రుద్రాక్ష వాళ్ళు తీసుకుని ధరించడం అనేది చాలా మంచిది ఈ నెలలో ఎస్పెషలీ. అలాగే మనకి తెలుసు జనవరి కూడా ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. సో, ఏకముఖి ధరించడం అనేది మంచిది. అలాగే ఏంటంటే ఎవరైనా నేను ఇందాక చెప్పినట్టు దేవి పూజలు చేస్తున్న వాళ్ళైతే తప్పక ఏ దేవి పూజలు చేస్తున్నా కూడా ఆపద్దు, కంటిన్యూ చేయండి. సో, ఇవి జనరల్ రెమెడీస్. ఒక్కొక్క రాశి వారిగా మనం రెమెడీస్ అనేవి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో, ఎవరెవరికి ఏల్నాటి శని ఉందో ఇప్పుడు చూద్దాము. ఏల్నాటి శని ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి మేషానికి, అలాగే మీనానికి, అలాగే కుంభానికి. సో, కుంభానికి ఏంటంటే లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ 2.5 years. అలాగే మీనానికి సెకండ్ ఘట్టం ఇంకా ఏంటంటే ఇంకా 5 ఏళ్ళ లోపల ఉందన్నమాట. సో, మేషానికి ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కనుక ఇంకా 6-7 years ఆల్మోస్ట్ 7 years వరకు ఉంటుందన్నమాట. అలాగే మనం చూసామంటే జూపిటర్ గురు రిట్రోగ్రేషన్లో ఉన్నారు. సో, కొంతవరకు కొన్ని రాశుల వారికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఏ రాశి వాళ్ళకి బాగుంది అనేది చూద్దాం. ఎప్పుడులాగే మనం చెప్పవలసిన వృషభ రాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మనం చూసామంటే కర్కాటక రాశి వాళ్ళకి, అదొకటి కాకుండా మనం చూసామంటే మనకి వృశ్చిక రాశి వాళ్ళకి, అలాగే ధనుర్ రాశి వాళ్ళకి కొంతవరకు బాగుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే ఇక్కడ మనకి కుంభరాశి కూడా యాడ్ చేసుకోవాలి. కుంభరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది, రిట్రోగ్రేషన్ అయినప్పటికీ కొంతవరకు వీళ్ళకి కూడా ప్లస్ పాయింట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏలినాటి శని కూడా ఉంది.
సో ఇవన్నీ కాకుండా కొన్ని ప్లస్ పాయింట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది గ్రహచారం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. మేడం, ఈ జనవరి నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటున్నారు? కన్యా రాశి వాళ్ళకి బాగుంటుందనే చెప్పాలన్నమాట. ఎందుకని అంటే ఈ రాశికి అధిపతి మనం చూసాము అంటే 4th హౌస్ నుంచి 5th హౌస్, సో చాలా మటుకు కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది. అంటే ఇన్ కంపారిజన్ టు అదర్ మంత్స్, అంటే ప్రీవియస్ మంత్స్ అనమాట. అంటే ఏంటి, వీళ్ళు ఒక లోన్ తీసుకున్నా అది తిరిగి వచ్చే లోన్ తీసుకున్నప్పటికీ వాళ్ళు కట్టే ఛాన్సెస్ ఎక్కువ, కరెక్ట్గా టైంకి కట్టే ఛాన్సెస్. అంటే ఏంటి, డబ్బు అందుబాటులో ఉండడం, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వడం, అలాగే దాంతోపాటు స్టేటస్ ఇంప్రూవ్ అవ్వడం అనేది మనకు కనిపిస్తోంది. ఒకటి కాకుండా తప్పక బిజినెస్ ఐడియాస్ వచ్చి బిజినెస్ పెట్టడం అనేది మనకి కనిపిస్తోంది అనమాట. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ, ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కానీ తప్పక ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి మంచి ఆర్డర్స్ వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. సడన్గా డబ్బు వచ్చే సూచనలు మనకి కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ విదేశాలకు వెళ్ళాలి అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని సెటిల్ చేస్తారు, అలాగే డబ్బు ఖర్చు పెడతారు, మంచిగా సెటిల్ చేసే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి తప్పక విస్తరిస్తుంది, కొత్త బిజినెసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక శ్రమ పడాలి. అండ్ ఎందుకంటే 7th శని ఉన్నారు, సో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళు తప్పక శ్రమ పడాలి. కానీ వాళ్ళకి వేరే సొల్యూషన్స్ కానీ లేకపోతే వేరే బిజినెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మనకి కనిపిస్తోంది, అండ్ దాని మీద ఖర్చు పెట్టడం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా శుభ ఖర్చులే అన్నమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 10th హౌస్లో మనకి జూపిటర్ ఉన్నారు, అంటే 7th 10th ఉన్నారు. సో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న కానీ, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే కన్సల్టింగ్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ తప్పక చాలా బాగుంటుంది. ఎస్పెషలీ టీచర్స్ అందాం, లేకపోతే నాలెడ్జ్ బిజినెస్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ, అంటే ఇన్స్టిట్యూట్స్ అందాము, వాళ్ళందరికీ చాలా బాగుంటుంది, విస్తరిస్తుంది, చాలా పైకి వచ్చే ఛాన్సెస్, అలాగే రాబడి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మనకి ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి ఎక్కువ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ కూడా మనకి 5th పడి ఉన్నారు. అంటే ఏంటి, మనకి 9th అండ్ సెకండ్ లార్డ్ మనకి వీనస్ అయ్యారు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి లక్ అనేది ఈ మంత్లో ఫేవర్ అయింది. సో ఏది చేసినా వాళ్ళకి శుభమే. అండ్ గెయిన్స్ అంటే లాభం అనేది వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అలాగే మనం చూసామంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి నెలకొంటుంది. అండ్ ఆల్సో హెల్త్ రీత్యా కూడా కొంతవరకు వీళ్ళకి ఈ నెల అంతా బాగానే ఉందనే చెప్పాలి. అంటే ఎక్కువ ఎత్తు తగ్గులు అనేవి మనకి కనిపించట్లేదు. సో ఈ నెల అంతా వీళ్ళకి శుభమే అని చెప్పాలన్నమాట. వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? తప్పక వీళ్ళు ఫస్ట్ శనికాళ్ళు పట్టుకోవడం చాలా మంచిది. అంటే ఏంటి, శనీశ్వరుడికి పూజ చేయడం కానీ, లేకపోతే నవగ్రహ పూజ చేయడం కానీ నిత్యం చేయండి. రోజు వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరగండి, చాలా మంచిది. బట్ ఏంటంటే శని కూడా అందులో ఉన్నారు కనుక మన శనివారం చేసుకోవడం అనేది ఇంకా మంచిది. అదొకటి కాకుండా మనకి దేంట్లోనూ అడ్డంగాలు రాకుండా ఉండాలంటే లక్ష్మీ గణపతి పూజలు చేయడం అనేది చాలా మంచిది. అండ్ ఆల్సో మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు అష్టముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిది. దాంతోపాటు ద్వాదశముఖి రుద్రాక్ష వేసుకోవడం కూడా చాలా చాలా మంచిది అనమాట. అండ్ కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గ్రీన్ అండ్ ఆల్సో గోల్డ్ వాడడం చాలా మంచిది. నేను ఇందాక చెప్పినట్టు 12th లార్డ్ అంటే ఏంటి, సన్ ఏమో మకరానికి వెళ్తున్నారు, ఆయన 5th ఉన్నారు. సో తప్పక బిజినెస్ అనేది, పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది తప్పక వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అది చిన్న బిజినెస్ అవ్వచ్చు, పెద్ద బిజినెస్ అవ్వచ్చు, ఎస్పెషలీ మెటల్స్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే మార్స్ కూడా వస్తున్నారు, ఇప్పుడు సెకండ్ లార్డ్ కూడా వస్తున్నారు, కూటమి అనేది జరగబోతోంది. సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తప్పక వీళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. సో అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పినట్టు అందుకనే లక్ష్మీ గణపతి పూజలు చేయడం అనేది చాలా మంచిది. ఇదంతా మనం మాట్లాడుకునేది జనరలే, ఏదైనప్పటికీ జాతక రీత్యా చూసి వాళ్ళకి పరిహారం ఇవ్వడం అనేది ఇప్పటికైనా మంచిది, అది ఉత్తమం కూడా.